హాయ్ అండి, వెల్కమ్ టు శ్రావణి ముద్దన్న వ్లాగ్స్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను సూపర్ టేస్టీగా ఉండే డిఫరెంట్ ఈవినింగ్ స్నాక్ని ప్రిపేర్ చేస్తున్నానండి. అదే పాలక్ పకోడీ. ఈ పాలకూర పకోడీ వచ్చేసి ఈవినింగ్ టీ టైం స్నాక్గా ఎక్కువగా చేసుకుంటూ ఉంటాము. చాలా బాగుంటుందన్నమాట. దీనికోసం వచ్చేసి నేను ఒక 250 గ్రాములు వచ్చేసి పాలకూరను తీసుకొని ఒక 2 సార్లు బాగా కడుక్కుని దాన్ని ఇలాగా సన్నగా కట్ చేసుకుంటున్నాను. సో ఇలాగ మనకి ఎంత పాలకూర తీసుకున్నామో అది మొత్తం వచ్చేసి ఇలాగ సన్నగా కట్ చేసేసుకోవాలన్నమాట. సో ఈ కట్ చేసిన ఆకును మొత్తాన్ని ఒక గిన్నెలోకి ఇలాగా ట్రాన్స్ఫర్ చేసేసుకొని పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఇందులోకి వచ్చేసి నేను ఒక పెద్ద ఆనియన్ని కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక 2 కప్పుల నాకు శనగపిండి పట్టింది. కాకపోతే నేను ఫస్ట్ ఒక కప్ యాడ్ చేసుకున్నాను, తర్వాత ఇంకొక కప్ యాడ్ చేసుకున్నాను అనమాట. శనగపిండి తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, వాము, అలాగే రుచికి సరిపడా సాల్ట్, అలాగే వచ్చేసి కారం కూడా యాడ్ చేసుకున్నాను. కారం ఇక్కడ చూసుకొని యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మనం ముందుగా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాం కదా, అందుకోసం వచ్చేసి. సో ఇలాగ నేను అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలుపుకున్నాను అనమాట. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు, కారము, సాల్ట్, సో ఆకి కొంచెం బాగా కోట్ చేసుకున్నాను. తర్వాత ఇంకొక కప్పు శనగపిండిని కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. సో మీరు కావాలంటే 2 కప్పులు ఒకేసారి యాడ్ చేసుకోవచ్చు. తర్వాత నేను కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే ఇలా కలుపుకున్నాను. ఈ స్టేజ్లో పకోడీలు వేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి, కానీ నేను వచ్చేసి కొంచెం మెత్తగా వేసుకోవాలి అని అనుకున్నాను అనమాట. అందుకే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా కలుపుకున్నాను. ఇప్పుడు ఈ పిండిలోకి నేను కొంచెం వంట సోడాని కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట. పకోడీలు వేసే ముందు ఒకసారి ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని, సో ముందుగానే ఆయిల్ హీట్కి పెట్టేసుకున్నాను నేను. సో ఇప్పుడు ఆయిల్లోకి ఇలా కొంచెం కొంచెం స్పూన్తో కానీ లేదంటే చేత్తో, మీకు ఎక్కువగా అలవాటు ఉంటే చేత్తో అయినా కానీ ఇలా డ్రాప్ చేసుకుంటూ మొత్తం పకోడీలన్నీ ఇలా వేసుకోవాలన్నమాట. సో ఈలోపు మీలో ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. సో ఇలా ఒక పక్క కాలిన తర్వాత నేను ఇంకొక వైపుకి టర్న్ చేసేసి, సో ఇలాగా మళ్ళీ కాలిన తర్వాత అన్నీ ఒక పేపర్ ప్లేట్లోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. తర్వాత మళ్ళీ ఇంకొక వాయి కూడా వేసేసుకొని, సో ఇలాగ ఎన్ని పకోడీలు కావాలంటే అన్ని పకోడీలు ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపుకు తిప్పుకొని, సో ఇలాగ మళ్ళీ వాటిని తీసేసుకొని ఇలా పేపర్ ప్లేట్లోకి యాడ్ చేసేసుకోవడమే అనమాట. ఇప్పుడు మనకి ఎంతో టేస్టీగా ఉండే పాలకూర పకోడీ రెడీ. సో వీటిని వచ్చేసి సో సర్వ్ చేసేసుకోవడమే. టీ టైం స్నాక్ లాగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ పకోడీ వచ్చేసి మనకి ఆనియన్ పకోడీ కంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో అలాగే హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్.